అటు చెత్త చేస్తున్నాం అటు పోవద్దు కూర్చొని కానీ చెత్తలది తోలేదు ఇటు వదిలికి లేదంటే ఒక కాడ కూర్చోకమ్మా ఇట్లా ఇటు చూడండి ఒకసారి మేడం. అదే ఒక్క నిమిషం వెనుకోకరా, నీకు ఈ వీడియో ఇస్తున్నా ఏమనుకోకండి. జర్రా అందరికీ సాయిరాం అండి. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ మహా అన్నదాన కార్యక్రమం రథ సప్తమి సందర్భంగా ఆ సూర్య భగవాన్ని ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బాయిజమ్మ సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని కోరుకుంటూ ఈరోజు 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఆకలితో అలమటించే అన్నార్థులకు వారి కడుపు నింపాలనే ఉద్దేశంతో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి మంగళవారం 100 పడక బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్యంగా మన బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు, అలాగే వృద్ధులకు, అనాథలకు, రోగులకు, ఇక్కడ డయాలసిస్ పేషెంట్లకు అందరికీ మంగళవారం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి దాతలు ఎవరైనా ఉంటే మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇంత మంచి పుణ్య కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము. అలాగే నిత్యము వారి దాతలు వారి జన్మదిన సందర్భంగా కానీ, జ్ఞాపకార్థంగా కానీ, పెళ్లి రోజు కానీ, ఎలాంటి సందర్భాలైనా నిత్యము బయట యాచకులకు, వృద్ధులకు, అనాథలకు, ఇటువంటి నిల్వనీడ స్థితి లేనటువంటి వారికి నిత్యం అన్నదానం ఇవ్వడం జరుగుతుంది బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా. కావున దాతలు అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి కనీసం 5గురికి భోజనం పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాం. అందరూ సాయి రథ సప్తమి శుభాకాంక్షలు.